గాన గంధర్వుడు పద్మ విభూషణ్ డాక్టర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కు మరో అరుదైన గౌరవం దక్కబోతోంది. రవీంద్ర భారతి ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. మరోవైపు ఎస్పీబీ విగ్రహావిష్కరణపై వివాదం కొనసాగుతోంది. తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర విగ్రహం ఏర్పాటు చేయడంపై తెలంగాణ వాదుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడటానికి నిరాకరించిన వ్యక్తి విగ్రహం తెలంగాణ సాంస్కృతిక వేదిక దగ్గర పెట్టడం ఏంటని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఎస్పీబీ విగ్రహం ఏర్పాటుకు వేరే స్థలం చూసుకోవాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రవీంద్ర భారతిలో తెలంగాణ కళాకారుల విగ్రహాలు పెట్టాలని ఆమె వ్యాఖ్యానించారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు. కొండల్, మధ్యాహ్నం ఇక్కడనే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉండబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేశారు. అయితే ఇప్పుడు ఈ విగ్రహావిష్కరణ ఏర్పాటు అన్నది వివాదాస్పదంగా మారింది. తెలంగాణ వాదులు రవీంద్ర భారతి ప్రాంగణంలో బాలు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. బాలు విగ్రహాన్ని ఏర్పాటు అన్నదే తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గతంలో తెలంగాణ ఉద్యమ గీతాన్ని పాడాలని కోరినప్పుడు అతను నిరాకరించాడన్నది ఇప్పుడు ప్రధానమైన అంశం తెర మీదకి వచ్చింది. అలాంటి వ్యక్తి అంటే తెలంగాణ వాదానికి వ్యతిరేకంగా, తెలంగాణ స్వరాష్ట్ర కోరికకు వ్యతిరేకంగా ఉన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని తెలంగాణ కల్చరల్ క్షేత్రమైన అంటే కళాక్షేత్రంగా భావించే రవీంద్ర భారతి ప్రాంగణంలో ఎలా పెడతారన్నది ప్రధానమైన ప్రశ్నను తెరపైకి తీసుకొస్తున్నారు. తెలంగాణ వాదులు దీన్ని అడ్డుకుంటామని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ భారీ ఏర్పాట్లు అయితే చేశారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ఈ విగ్రహాన్ని ఆవిష్కరించేందుకు ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం సీఎం ఢిల్లీ టూర్లో ఉన్న నేపథ్యంలో ముందు షెడ్యూల్ పరంగా అయితే ఉదయం 10 గంటలకే విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నది. ఢిల్లీ టూర్లో ఆలస్యంగా అయిన నేపథ్యంలోనే మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ రానున్నారు. అక్కడి నుంచి నేరుగా ఇక్కడ బాలు విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. అయితే దీని పట్ల తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్న వారందరూ కూడా దీన్ని అడ్డుకుంటామంటున్నారు. మరోవైపు రాజకీయ పార్టీలు కూడా దీనిపై భిన్నాభిప్రాయాలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి ప్రాంతాలతో ముడిపెట్టడం సరికాదన్న వాదాన్ని వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంటే ఒక టవర్ పర్సనాలిటీ, లెజెండరీగా ఉన్నారు. ఇండస్ట్రీలో దాదాపు 40,000కు పైగా పాటలు పాడిన ఏకైక గాయకుడు దేశంలోనే ఎస్పీ బాలు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇలాంటి వ్యక్తికి ప్రాంతాలను ఆపాదించడం ఏంటన్న ప్రశ్న కూడా లేవనెత్తుతున్న పరిస్థితి ఉంది. ప్రాంతాలకు అతీతంగా చూడాలి. వివిధ రాష్ట్రాల అంటే ముఖ్యంగా కన్నడ, తమిళ, మలయాళం, హిందీ ఇలా అన్ని భాషల్లో పాటలు పాడిన బాలును విగ్రహాన్ని ఇక్కడ పెట్టి గౌరవించుకోవడం అన్నది సంస్కృతి. అలాంటి విగ్రహ ఏర్పాటును వ్యతిరేకించడం ఏంటన్నది ప్రభుత్వం చెప్తుంది. ఇక్కడ కళాక్షేత్రంగా ఉన్న రవీంద్ర భారతిలో ఒక కళాకారునికి అరుదైన గౌరవం ఇవ్వాలన్న భావంతోనే తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. పద్మ విభూషణ్ గా ఆయనకు కేంద్ర ప్రభుత్వం కూడా గుర్తించిన పరిస్థితి ఉంది, అవార్డు ఇచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అతన్ని ఒక కళాకారునిగానే చూడాలన్నది ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఆ కళాకారునికి గౌరవించేందుకు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. సంధ్య. రైట్ కొండల్.